మీరేం పని చేస్తారా? మనం ఆటో డ్రైవర్ ఆటో డ్రైవరు. ఇప్పుడు ఉచిత బస్సు వల్ల మీరు మొత్తం ఆగమేరా? అది దొంగలన అది ఉత్తమాట. ఆ, అది పనికిచ్చేది కాదు. ఆ, పనికి ఏంది చేసి ఒక పని పెట్టిండు. అది 6 గ్యారెంటీలు అన్నా కదా, ఒక గ్యారెంటీ చేసి 5 గ్యారెంటీలు చేయలేనాడు పెద్ద దొంగ. అది బోగస్. ఉమ్, మేము నిజంగా పరంగా చెప్పాలంటే నేను ప్యూర్ టీఆర్ఎస్. ఇప్పటికీ నేను టీఆర్ఎస్ఏ. నాకు కేసీఆర్ అంటే వీరాభిమాని. ఉమ్, కేసీఆర్కి నేను వీరాభిమాని. ఉమ్, అయితే నేను 2008 నుంచి నేను ఇప్పటికీ టీఆర్ఎస్. ఇప్పటికి కూడా నేను కార్కే వేయాలనుకుంటున్నా కానీ కాకపోతే వేయను. ఎందుకు? నేను బీజేపీకి ఇస్తాను. బరాబర్ బీజేపీ ఇస్తాను. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, బీజేపీ బరాబర్ ఇస్తాను. ఎందుకంటే నాకు రాష్ట్రంలో కేసీఆర్ కావాలి, దేశంలో మోడీ కావాలని నేను కోరుకున్నా. సరే, మా కేసీఆర్ ఓడిపోయాడు, ముఖ్యమంత్రి ఓడిపోయాడు. మాకు దేశం కొరకు దేశాన్ని కాపాడగలిగిన వ్యక్తి ఎవరంటే మోడీ మాత్రమే. మాకు కావాల్సింది మోడీ. మాకు నరేంద్ర మోడీ కావాలి. కాదు, ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీకి కాకుండా బీజేపీకి ఓటేస్తే మీ పార్టీకి మోసం చేసినట్టు కదా? మేము పార్టీకి మోసం చేయట్లేదు. మాకు రాష్ట్రం కావాలని చెప్పి మేము కేసీఆర్ని కోరుకున్నాం. కేసీఆర్ ఓడిపోయాడు అంటే కేసీఆర్ మొత్తమే ఏమి ఓడిపోలేదు. రేపటి దినానికైనా భవిష్యత్తు ఉంది కాబట్టి రేపు కాకపోతే ఎల్లుండైనా వస్తాడేమో, దాన్ని పక్కెట్టేసేయండి. నేను కాదంటే కాకపోతే మాకు రాష్ట్రం కాదు ఇది, మాకు దేశానికి భవిష్యత్తు. మా తరం నేను ఇప్పుడు యువత నాకు కాకుండా నా పిల్లలకు వచ్చే భవిష్యత్తు అన్న రేపు బాగుపడుతుందేమనే ఉద్దేశంతోనే రేపు నేను కావాలనుకున్నాను కానీ మేము బీజేపీకి ఇస్తాం. బరాబర్. మీ మన్నే శ్రీనివాస్ రెడ్డి మీ అభ్యర్థి ఉన్నాడు, మీ పార్టీ ఆయన ఏమనుకుంటా అంటే, అరే పలానా ఆయన ఉన్నాడు కదా మా పార్టీ తిరుగుతాడు, నాకే ఓటేస్తాడు, నేను గెలుస్తున్నా అనుకుంటాడు. కానీ అదే పార్టీలో ఉండి అదే పార్టీకి మోసం చేసినట్టే కదా మీరు. సార్, మీరు కరెక్ట్ క్వశ్చన్ వేసారు. నేను కరెక్ట్ సమాధానం చెప్తాను. ఏంటంటే, సరే, శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి. మరి జీవన్ రెడ్డి ఏ అభ్యర్థి? ఎమ్మెల్సీ. అంటే వాళ్ళ కుటుంబంలోనేమో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ ఉండాలి, టీఆర్ఎస్కి వెళ్ళి ఏమో శ్రీనివాస్ రెడ్డి ఉండాలి. అంటే మేమెంత అవలగాలం ఉండొచ్చు? ఒకటి ఆలోచన చేయనా? జీవన్ రెడ్డికి ఈయనకేం సంబంధమే? శ్రీనివాస్ రెడ్డికి కుటుంబం ఒకటే, రక్త సంబంధం కదనా. ఇప్పుడు వేరే అంటేనేమో వేరే నేను చెప్పగలను. ఇప్పుడు రక్త సంబంధం కదా, మనం చెప్పగలగాలి. ఇంట్లో రక్త సంబంధం ఒకటే కుటుంబంలో నీకు ఒక్కటే ఇంట్లో ఉండి తిని ఒక కళ్ళంలో తినుకుంటా నీకు ఒక దాంట్లోనే 2 పార్టీలు కావాలంటే ఇతరులు ఉన్న వాళ్ళంతా ఏం కావాలి? అవలేగాలి. ఇప్పుడు మీ టీఆర్ఎస్ వాళ్ళంతా ఇచ్చే అనుకుంటారా, బీజేపీ కోటేస్తా అనుకుంటారా? నాకు టీఆర్ఎస్ల గురించి అవసరం లేదు. నేను ఇప్పటికి చెప్తున్నా, నాకు కేసీఆర్ వీరాభిమాని. నాకు దేశం మీద నాకు మోడీ కావాలి. అంతే, 2. రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ కేసీఆర్ కోటేస్తావు, ఆడ మోదీ కోటేస్తావు. నేను ఎమ్మెల్యేకి లక్ష్మీరెడ్డి బరాబర్ వేస్తా, ఇంకా కూడా వేస్తా. నాకు అందరికన్నా ముఖ్యం అంటే మా అభిమన్యు రెడ్డి, మాకు సారు, మాకు వీరాభిమాని, మాకు దైవం. మాకు ఏమున్నా ఆపదున్నా ఆదుకునే వ్యక్తి అభిమన్యు రెడ్డి సార్. మాకు ఆయన కావాలి. ఆయనతో పాటు ఆయన ఏం చెప్పినా మేము అది చేస్తాం. కాకపోతే ఈ కేంద్ర ఎలక్షన్లు వచ్చే వరకు ఏమైతే పార్లమెంట్ వరకు అయితే మేమైతే నరేంద్ర మోడీకి వేస్తాం. ఎందుకు అధికారానికి దూరమైన మీ పార్టీ ఏమైనా ఆలోచనకు వచ్చిరా? అధికారానికి దూరమైన జనాలు కావాలి మార్పు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకే ఎవరైనా ఆయన ఆట నెత్తి కొట్టుకుంటారు. అవునా? నువ్వు ఏడపోయి అడిగినా అల్లే ఉండాలి. మీ ఆటో డ్రైవర్లు అయితే వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కదా అంతా. ఇంతకుముందు వేసిరేమో, నేనైతే వేయను. నేను వేయలే కూడా, వేయను కూడా. ఎందుకంటే నేను టీఆర్ఎస్. వాస్తవం చెప్పాలంటే నేను టీఆర్ఎస్. నేను వేయను కూడా. కాకపోతే వేసిన వాళ్ళు వేసిరు, నేను కాదనట్లే. వాళ్ళే ఇప్పుడు అనుకుంటారు మా కూట్లే వేసిరు కానీ. మరి మోదీ మీద అంత ప్రేమ ఉంటే అదే కండువ కప్పుకోవచ్చు కదా. ఎవరు? మేము కప్పుకోలేము కదా. ఎందుకంటే మాకు రాష్ట్రానికి ఈయన కావాలనుకుంటాం. ఎందుకంటే ఒక హిందూ ముస్లిం అనే రోజు ఒక పండగ వచ్చిన రోజు కూడా ఇద్దరు కలిసిమెలిసి చేసే పండుగ రోజు ముస్లింలు కూడా వాళ్ళు ఓపిక మీద ఉండి కూడా రేపు మాకు ఈరోజు వినాయక చవితి అయినా సరే మాకు ముబారక్ రేపైనా సరే కావాలని చెప్పేసి వాళ్ళు చేసుకున్నారు. అది మన కేజీఆర్తో ఉన్నటువంటి సంబంధము, అనుసంధానం అలా ఉంటుంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పెద్ద దొంగ, వీడు ఒక పెద్ద లఫూట్ గాడు. వాని గురించి 100 రోజులలో దొంగ అని ఎట్లా చెప్తామే? 100 రోజుల దొంగ అని ఎట్లా చెప్తాం? మరి ఇప్పుడు 1000 రోజులు అంటారు, నువ్వు చెప్పు, దానికి మేము చెప్తాం. చెప్పండి. ఎట్లా టైం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు కేసీఆరే ఆగం చేసిందంట. 90 రోజులు అనడానికి మీకు ఎలా మనసు వచ్చింది? ఇప్పుడు నువ్వు ఒక సీఎం కదా, అనుకుంటే చేద్దాం అనుకోండు, మార్పు చేద్దాం అనుకోండు, అవుతలే. నీకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంకెవరన్నా ఉంటారు. 5 ఏళ్ళు టైం ఉంది కానీ వాళ్ళకు సీనియర్ నాయకులు ఉంటారు కదా, మస్తుగా ఉన్నారు కదా, ఉంటారు, వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు, వీళ్ళంతా సీనియర్ నాయకులే కదా, వాళ్ళు చేస్తారు. నువ్వు ఓటుకు నోటుకు పెద్ద దొంగవు, అలానే నువ్వు పెద్ద దొంగవు. నీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు చేవెళ్ళే ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? మన రంజిత్ రెడ్డి. ఇప్పుడు వాడిని పెద్ద బోడగుండు కానీ కోడిగుడ్లోని అమ్ముకుంటా అని చెప్పి నువ్వు ఏదో ర్యాష్గా మాట్లాడినావు, ఇష్టం వచ్చిన బూతులు తిట్టినావు.
మరి ఆ రంజిత్ రెడ్డినే నువ్వు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చేసినవే, మరి మిమ్మల్ని మేమేమనాలే అంటే నిన్ను మేము లఫుడ్గా అనాలనా, లేకపోతే పొడుగుడ్లు అమ్ముకునేటువంటి స్కామ్ చేసేటోని లంగవనాలనా, ఏమనాలి? ఇప్పుడు నేను చెప్తా ఉన్నా ఒకటే, ఇప్పటి వరకైనా సరే కాంగ్రెస్ అభ్యర్థులు మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులే కాంగ్రెస్లో ఉన్నట్టు బీజేపీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు. ఎంపీ అభ్యర్థులు ఎవరంటే టీఆర్ఎస్ ఉన్న అభ్యర్థులు మాత్రమే వాళ్ళు కాంగ్రెస్లో చేర్చుకొని వాళ్ళ అభ్యర్థులను పెట్టుకున్నారు. మేము మోదీ కోసం బీజేపీ కొట్టేస్తా అంటారు, ఇక్కడ డీకే అన్న గెలిచే అవకాశం కనిపిస్తుందా అన్నా? నేను 100% ఒకటి ఏంటంటే 90% డీకే గెలుస్తుంది. మూడో స్థానంలో శ్రీనివాస్ రెడ్డి వస్తాడు, రెండో స్థానంలో మన వంశీందర్ వస్తాడు. ఓకే, డీకే